నాకు కరెంట్ పోయింది కదా, ఫాస్ట్ బీటెక్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 2 1 1 0 2 2 1 2 -2 -3 4 2 2 -3 1 2 -2 అనే 2 మ్యాట్రిక్స్ ఇచ్చి మల్టిప్లై చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్, మొదటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే 3/3, సెకండ్ మ్యాట్రిక్స్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఆల్సో 3/3. సో మ్యాట్రిక్స్ మొదటి మ్యాట్రిక్స్లోని కాలమ్స్ రెండో మ్యాట్రిక్స్లోని రోస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిపుల్ ఈజ్ పాసిబుల్. మరి మ్యాట్రిక్స్ మల్టిపుల్ పాసిబుల్ కాబట్టి మొదటి మ్యాట్రిక్స్లోని రోస్ని తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. మొదటి మ్యాట్రిక్స్లోని రోస్ తీసుకొని మొదటి మ్యాట్రిక్స్లో రోస్ తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ 3 కాలమ్స్ మిగిలిపోయినాయి అండి, ఆ 3 కాలమ్స్తో మల్టిప్లై చేయాలి. 2 × -2 2 × -2 ప్లస్ 2 × 2 ప్లస్ 1 × 1. సిమిలర్లీ 2 × సెకండ్ కాలం మిగిలింది కదా, 2 × -3 ప్లస్ 2 × 2 ప్లస్ 1 × 2. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్లో థర్డ్ కాలం మిగిలింది కాబట్టి మొదటి మ్యాట్రిక్స్లోని మొదటి రో 2 × 4 2 ప్లస్ 2 × -3 1 × -2. అలాగే ఫస్ట్ మ్యాట్రిక్స్లో 3 రోస్ మిగిలిని, ఈ 3 రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో 3 కాలమ్స్ మిగిలిని, ఈ 3 రోస్ని 3 కాలమ్స్తో మల్టిప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 × -2 -4 ప్లస్ 2 2s are 4 ప్లస్ 1 1s are 1 2 × -3 -6 2 2s are 4 1 2s are 2 2 4s are 8 plus into minus 2 3s are 6 plus into minus 2 1s are 2 1 into 2 plus into minus 2 plus 0 into anything is 0 into 2 is 0 because 0 into anything is 0 కాబట్టి 0 into 2 is 0 plus 2 1s are 2 ఒక -3 ప్లస్ 0 into 2 0 ప్లస్ 2 4 0 into ఏ మల్టిప్లై చేసినా ఆన్సర్ 0 అని. ఒక 4 4 0 into -3 0 ప్లస్ into minus 2 2s are 4 -4 plus 2 plus 2 2 3s are -6 1 2s are 2 2 2s are 4 2 4s are 8 ప్లస్ ఇంటూ మైనస్ ఒక 3 ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4. సో సింప్లిఫై చేస్తే +4 -4 గెట్ క్యాన్సిల్ 1 -6 ప్లస్ 4 ప్లస్ 2 4 ప్లస్ 2 6 6 - 6 is 0 -2 -6 -2 -8 -8 plus 8 0 0 is cancelled -2 plus 2 is 0 0 plus 0 is 0 -3 plus 0 plus 4 4 minus 3 is 1 1 plus 0 is 1. సో 4 - 4 is 0 0 సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా వాల్యూ ఏం మారదు కాబట్టి 4 - 4 is 0 -4 plus 2 plus 2 plus 2 plus 2 plus 4 4 - 4 is 0 plus 2 plus 4 this is plus 6 plus 6 minus 6 get cancelled 0 -3 -4 -7 8 - 7 is 1. The required matrix of order is also 3/3. వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క తరగతి కూడా 3/3. అంటే 2 మ్యాట్రిసెస్ ఇచ్చి ఆ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయమన్నారంటే మొదటి మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య రెండవ మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య సమానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మ్యాట్రిక్స్ మల్టిపుల్ పాసిబుల్ అవుతుంది, సాధ్యపడుతుంది. మరి సాధ్యపడిన దాన్ని ఎలా మల్టిప్లై చేయాలంటే మొదటి మ్యాట్రిక్స్లోని రిక్వైర్డ్ రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లోని మిగిలిన కాలమ్స్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఆన్సరు. ఈక్వల్ టు 4 2 -1 1 అనే 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ఏ స్క్వేర్ని కనుగొనండి అని అన్నారు. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ 2 స్క్వేర్ అంటే 2 × 2 3 స్క్వేర్ అంటే 3 × 3 మనం ఎలా చెప్పుకుంటాము. ఏ స్క్వేర్ క్యాపిటల్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏని 2 టైమ్స్ రాయాలి. 4 2 -1 1 ఇంటూ 4 2 -1 1 ఈ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. ఈ 2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ యొక్క ఆర్డర్స్ చెక్ చేసుకోవాలి. మొదటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2 రెండో మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2/2నే. అంటే మొదటి మ్యాట్రిక్స్లోని కాలమ్స్ అంటే నిలువు వరుసలు రెండవ మ్యాట్రిక్స్లోని రోస్ అడ్డు వరుసలు సమానంగా ఉన్నాయి కావున 2 మ్యాట్రిక్స్ని మల్టిపుల్ చేస్తాము. మిగిలిన ఎలా మల్టిప్లై చేస్తామంటే మిగిలిన రోస్ ఇంటూ కాలమ్స్. మొదటి మ్యాట్రిక్స్లో 2 రోస్ ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 రోస్ని మిగిలిన 2 కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం. 4 × 4 ప్లస్
2 into minus 1 plus 4 into 2 plus 2 into 1 minus 1 into 4 plus 1 into minus 1 minus 1 into 2 plus 1 into 1 4 4 16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 2 4 2 8 ప్లస్ 2 1 2 minus 1 into 4 minus 4 plus into minus minus 1 1s are 1 minus 1 into 2 plus into minus minus 2 1s are 2 plus 1 1s are 1 16 minus 2 14 8 2 10 minus 4 minus 1 ఒకే సింబల్ ఉంటే యాడ్ చేసుకోవాలి కాబట్టి -5 -2 plus 1 that is equal to -1 ఆఫ్ ఆర్డర్ 2/2 ఇచ్చిన మ్యాట్రిక్స్ 2/2 ఆర్డర్ వచ్చింది. మల్టిప్లై చేయంగా వచ్చిన ఆన్సర్ యొక్క ఆర్డర్ తరగతి కూడా 2/2నే. నెక్స్ట్ ప్రాబ్లం a ఈక్వల్ టు 2 4 మైనస్ 1k కామా a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు o అయితే ఫైండ్ k అయితే k విలువను కనుగొనండి అని ఇచ్చారు. ఇక్కడ o అంటే నల్ మ్యాట్రిక్స్ శూన్య మాత్రిక అని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. శూన్య మాత్రిక అంటే అన్ని సున్నాలు గల మాత్రికను శూన్య మాత్రిక అంటాం. దీన్ని ఓతో సూచిస్తాము అని మనం చెప్పుకున్నాం. అంటే ఏమిచ్చారు? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ అని ఇచ్చారు, కానీ ఓకే ఆర్డర్ ఇవ్వలేదు. కానీ మనం ఓకే ఆర్డర్ 2/2 అని తీసుకున్నాం. ఓ శూన్య మాత్రిక నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/2 అని తీసుకున్నాం. ఎందుకు 2/2 తీసుకున్నామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2/2నే కాబట్టి 2 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు కాబట్టి ఓ ఆఫ్ ఆర్డర్ కూడా మనం 2/2 అని తీసుకున్నాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓ అని ఇచ్చారు కాబట్టి ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఏ అంటే 2 4 మైనస్ 1k 2 4 మైనస్ 1k 2 4 మైనస్ 1k ఈజ్ ఈక్వల్ 0. ఓ అంటే నల్ మ్యాట్రిక్స్, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0. అన్ని మాత్రికలోని అన్ని మూలకాలు సున్నాలు 0 0 0 0. సో దీన్ని ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఆర్డర్ 2/2, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2/2. మొదటి మాత్రికలోని నిలువు వరుసలు రెండవ మాత్రికలోని అడ్డు వరుసలు సమానం కావున ఆ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తాం. మొదటి మాత్రికలోని అడ్డు వరుసలు తీసుకొని రెండవ మాత్రికలోని కాలమ్స్ నిలువు వరుసలతో మల్టిప్లై చేస్తాం. 2 into 2 plus 4 into minus 1 2 into 4 plus 4 into k minus 1 into 2 plus k into minus 1 plus
-1 into 4 plus k into k. 2 రోజులు 4 -4, 2 4 8 plus 4k, plus into minus minus -2 minus k, -4 plus k square is equal 0 0 0 0. 4 minus 4 0, 8 plus 4k -2 minus k minus 4k square is equal 0 0 0 0. రెండు మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్స్ ఈక్వలే. ఆ రెండింటిని ఇరువైపులా కంపేర్ చేస్తే, ఇరువైపులా పోల్చుకుంటే -2 minus k ఈక్వల్ టు 0, మైనస్ కే అవతలకి వెళ్తే ప్లస్ కే, కే ఈక్వల్ టు -2. నెక్స్ట్ ప్రాబ్లం, a ఈక్వల్ టు 1 1 3 5 2 6 -2 -1 -3 అయితే ఫైండ్ ఏ క్యూబ్, ఏ క్యూబ్ని కనుగొనండి. ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏని 3 సార్లు మల్టిప్లై చేయాలి. ఏ అనే మ్యాట్రిక్స్ని 3 సార్లు మల్టిప్లై చేయడం చేయాలి. 3 సార్లు మనకి కష్టం కాబట్టి ముందు 2 సార్లు మల్టిప్లై చేసుకుంటాం. అంటే ముందు ఏ స్క్వేర్ని కనుక్కుంటాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అనే మ్యాట్రిక్స్ అండ్ అగైన్ టేక్ ఏ అనే మ్యాట్రిక్స్. ఏ ఇంటూ ఈ 2 మ్యాట్రిక్స్ని ఒకదానికొకటి మల్టిప్లై చేస్తాం. అంటే మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ చెప్పినట్టు ఆర్డర్ చూసుకోవాలి కదా. మొదటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డరు, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. ఆ ఆర్డర్లో మొదటి మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్, రెండో మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఈక్వల్గా ఉండాలి. సో మొదటి మ్యాట్రిక్స్ కాలమ్స్ 3, రెండో మ్యాట్రిక్స్ యొక్క రోస్ 3 సమానంగా ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయవచ్చు. మరి మల్టిప్లేషన్ ఎలా చేస్తామంటే మొదటి మ్యాట్రిక్స్ యొక్క రోస్ ఇంటూ రెండో మ్యాట్రిక్స్ కాలమ్స్ మల్టిప్లై చేస్తాం. రో ఇంటూ కాలం 1 1 1 ప్లస్ 1 5 5 -6. అలాగే 1 1 1 1 2 2 1 -3 -3. రో ఇంటూ కాలం చేస్తున్నాం. అడ్డు వరుసని నిలువు వరుసతో మల్టిప్లై చేస్తున్నాం. 3 నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రికలో 3 నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి 3 అడ్డు వరుసల్ని 3 నిలువు వరుసతో మల్టిప్లై చేస్తాం. 1 3 3 1 6 6 3 3 -9 మైనస్ ఉంది కానీ -9. అలా ఈ అడ్డు వరుస 5 2 6 అనే రోని 1 5 -2 అనే కాలంతో మల్టిప్లై చేస్తాం. 1 5 5 2 5 10 6 రోజులు -12. 1 5 5 2 రోజులు 4 -6 3 5 15 3 రోజులు 6 రోజులు 12 -6 3 18. -2 into 1 -2 -1 into 5 -5 minus into minus plus 3 2s are 6. -2 into minus plus 1 -2 -1 into 2 -2 -3 into -1 minus of minus plus 3 1s are 3. -2 into 3 -6 -1 into 6 -6 -3 into -3 minus of minus plus 3 9. So 1 plus 5 6 6 minus 6 0. 1 plus 2 3 3 minus 3 0. 3 plus 6 9 9 minus 9 0. 10 plus 5 15 15 minus 12 3. 5 plus 4 9 9 minus 6 3. 15 plus 12 27 27 minus 18 9. -5 -2 -7 -7 ప్లస్ 6 -1 -2 -2 ఒకే గుర్తుంటే కూడాలని చెప్పుకున్నాం కాబట్టి -4 -4 ప్లస్ 3 -1 -6 -6 -12
-12 + 9 -3. ఇది ఏ స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ వచ్చింది. కానీ మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఏ క్యూబ్ కనుక్కోమన్నారు. కాబట్టి ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ, అంటే వచ్చిన ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ని ఇచ్చిన ఏతో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఏ క్యూబ్ మ్యాట్రిక్స్. మళ్ళీ ఇక్కడ తరగతులు చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క తరగతి 3/3, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ యొక్క తరగతి కూడా 3/3నే. కాబట్టి ఆ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయొచ్చు. చేసి అడ్డు వరుసని నిలువు వరుసతో, మొదటి మ్యాట్రిక్స్లోని రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్తో మల్టిప్లై చేస్తే మనకు అన్నీ క్యాన్సిల్ అయిపోగా వచ్చింది 0 0 0 0 0 0 0 0 0, అంటే ఓ నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. అంటే ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ క్యూబ్ కనుక్కోమంటే A⁴, A⁴ అలా ఏది కనుక్కోవాలన్నా ఒకేసారి చేయటం కుదరదు. కాబట్టి స్టెప్ వైజ్గా ముందు ఏ స్క్వేర్ని కనుక్కున్నాం, తర్వాత ఏ స్క్వేర్ని ఏతో మల్టిప్లై చేయటం వల్ల వచ్చిందే ఏ క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం, A = 1 2 2 2 1 2 2 2 1 ఇచ్చి షో దట్ a square minus 4a minus 5 is equal to O, 5i is equal to O. Show that a square minus 4a minus 5i is equal to O అని చూపించమన్నారు. ఇక్కడ ఏ స్క్వేర్లో ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ని తయారు చేసుకుంటాం. మరి ఇంకోటి తెలియదు, ఐ అనేది తెలియదు. ఐ అనేది తత్సమ మాత్రిక, యూనిట్ మాట్రిక్స్ అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మాత్రిక తరగతి ఏ అనే మాత్రిక తరగతి 3/3 అనే మాత్రిక తరగతి ఇచ్చారు. కాబట్టి ఐ యొక్క తరగతి కూడా 3/3 ఉండే యూనిట్ మాత్రికనే మనం తీసుకోవాలి. ఇక్కడ ఏ స్క్వేర్ తెలియదు, ఐ తెలియదు, కానీ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ని కనుక్కుంటాం. మరి ఐ ఎలా తీసుకోవాలి అనే సందేహంలో ఇచ్చిన మాత్రిక ఏ యొక్క తరగతి 3/3 కావున, ఐ అంటే తత్సమ మాత్రిక యూనిట్ మాట్రిక్స్ కావున ఐ మాత్రిక తరగతి కూడా 3/3 ఉండే యూనిట్ మాత్రిక తత్సమ మాత్రికని తీసుకోవాలి. ఇక్కడ ఏ స్క్వేర్ కట్టాలి, ఏ ఇంటూ ఏ. ఏ అంటే తరగతి 3/3, అంటే ఇంకో ఏ తరగతి కూడా 3/3. మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్, మాత్రికల లబ్ధం కుదురుతుంది. సో అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస చేస్తే 1 1 1 2 2 4 2 2 4 ఇలా మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 8 8 8 9 8 8 8 9 ఏ స్క్వేర్ వచ్చేసింది. ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ తెలుసు, ఐ అంటే చెప్పుకున్నాం 3/3 తత్సమ మాత్రిక 3/3 యూనిట్ మ్యాట్రిక్స్ని తీసుకోవాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు LHS తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ - 4a - 5i, ఏ స్క్వేర్ 9 8 8 8 9 8 8 8 9 -4 into a 1 2 2 2 1 2 2 2 1 minus 5i 5 into 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4ని లోపలికి మాట్రికలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 4ని లోపలికి తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తాం. 4 1s are 4, 4 2s are 8, 4 2s are 8, 8 4 8 8 8 4 మైనస్ అలాగే 5ని కూడా లోపల తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి. కాబట్టి 1 5 5 5 0 5. సో అది ఏమవుతుందంటే 5 0 0 0 5 0 0 0 5. ఇప్పుడు ఈ 3 మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి మొదటి మ్యాట్రిక్స్లోని మొదటి ఎలిమెంట్, రెండో మ్యాట్రిక్స్లోని మొదటి ఎలిమెంట్, మూడో మ్యాట్రిక్స్లోని మొదటి ఎలిమెంట్ని మనం ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఆ కండిషన్ ప్రకారం 9 -4 -5 8 -8 0 8 -8 0 ఈ విధంగా మ్యాట్రిక్స్ రాసుకుంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 0 0 0 0 0 0 0 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఓ, నల్ మ్యాట్రిక్స్ ఓ, శూన్య మాత్రిక ఓ. therefore equal to RHS a square -4a - 5i equal to O అని ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి అని మనం షో చేసాం. ఇఫ్ θ - phi equal to π/2 అయితే cos square theta cos theta sin theta cos theta sin theta sin square theta into cos square phi cos phi sin phi cos phi sin phi sin square phi is equal to O అని చెప్పన్నాడు. అంటే
ఇఫ్ థీటా మైనస్ ఫై ఈక్వల్ పై బై 2 అయితే 2 మ్యాట్రిసెస్ ఇచ్చి ఆ 2 మ్యాట్రిసెస్ మాత్రికల యొక్క లబ్ధం ఓ నల్ మ్యాట్రిక్స్ అని చూపించమన్నారు. మనకి కండిషన్ ఏమి ఇచ్చారంటే థీటా మైనస్ ఫై ఈక్వల్ టు పై బై 2. ఈ మైనస్ 5 నవలు తీసుకెళ్తే +5 అంటే థీటా ఈజ్ ఈక్వల్ పై బై 2 + 5. ఈ థీటా ఈజ్ ఈక్వల్ పై బై 2 + 5 అనే కండిషన్కి బోత్ సైడ్స్ నేను సైన్ తీసుకుంటే sin theta is equal sin 90 plus 5. Sin 90 plus 5 is equal to sin 90 plus 5 అంటే cos 5. 90 ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్లో వస్తుంది. మన చిన్న తరగతుల్లో 10th క్లాస్లో నేర్చుకున్న ట్రిగ్నామెట్రీలో మనకి సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. 90 ప్లస్ అంటే సెకండ్ కోఆర్డినేట్. సో 90 సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ఎట్ 90 degrees 90 డిగ్రీల దగ్గర సైన్ బికమ్స్ టు కాస్ 5. సేమ్ థీటా ఈక్వల్ టు పై బై 2 + 5కి బోత్ సైడ్స్ కాస్ అప్లై చేసినట్టయితే సేమ్ కండిషన్ మీద కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ 5 వస్తుంది. బికాజ్ ఎట్ సెకండ్ కోఆర్డినేట్ రెండో కోఆర్డినేట్లో కాస్ అనేది నెగిటివ్ కాబట్టి సో దిస్ ఇంప్లైస్ ఎట్ 90 దగ్గర కాస్ బికమ్స్ టు సైన్గా మారుతుంది కాబట్టి మైనస్ సైన్ 5 అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 5 రాసుకోవచ్చు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ 5 తీసుకోవచ్చు. LHS తీసుకున్నా కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 ఈ LHS తీసుకున్నా. ఇక్కడ మనం రెండు తయారు చేసి పెట్టుకున్నాం. ఏం తీసుకున్నాం సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ 5 అని పెట్టుకున్నాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ మైనస్ సైన్ 5 అని పెట్టుకున్నాం. సో LHSలో సైన్ థీటా బదులు కాస్ థీటా బదులు అంటే కాస్ 5 మైనస్ సైన్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా మారింది. మైనస్ సైన్ 5 హోల్ స్క్వేర్ అంటే మైనస్ సైన్ 5ని 2 టైమ్స్ వేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 5 ఇంటూ సైన్ 5 సైన్ స్క్వేర్ 5 అలాగే మైనస్ సైన్ 5 కాస్ 5 మైనస్ సైన్ 5 కాస్ 5 కాస్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 అంటే ఇచ్చిన LHSలో ఒక మాత్రిక థీటాలో ఉంది, ఒక మాత్రిక ఫైల్లో ఉంది. కానీ దాన్ని మార్పు చేసుకోవడం వల్ల రెండు మాత్రికలు మొత్తం ఎలా వచ్చిందంటే టోటల్గా అవి ఫైల్లో కన్వర్ట్ అయిపోయినాయి. ఈ రెండు మ్యాట్రిక్స్ని మనం మల్టిపుల్ చేయాలి. సో దీని యొక్క ఆర్డర్ చూసుకున్నట్టయితే 2/2. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా చూసుకున్నట్టయితే 2/2. మొదటి మాత్రికలోని కాలమ్స్ 2, రెండో మాత్రికలోని రోస్ 2 అంటే మొదటి మాత్రికలో నిలువు వరుసలు రెండో మాత్రికలో అడ్డు వరుసలు సమానంగా ఉండటం వల్ల ఆ రెండు మాత్రికలను మల్టిప్లై చేస్తాం. రోస్ ఇంటూ కాలమ్స్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ సైన్ స్క్వేర్ 5 అంటే రెండు సైన్ 5లు ఉన్నాయన్నమాట. సైన్ 5 సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 కాస్ 5 క్యాన్సిల్. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ సైన్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాగే మైనస్ సైన్ 5 కాస్ 5 కాస్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 ఈ రెండు ఒకటే. ఒకదానికి ప్లస్ గుర్తుంది, ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. అలాగే కాస్ స్క్వేర్ 5 అంటే రెండు కాసులు ఉన్నట్టు, సైన్ స్క్వేర్ 5 రెండు సైన్లు ఉన్నట్టు అంటే సైన్ 5 కాస్ 5 ఈ రెండు ఒకటే. వీటికి కూడా ఆపోజిట్ సైన్స్ వ్యతిరేక గుర్తులు ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయి అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 0 0 0 ఓ నల్ మ్యాట్రిక్స్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు RHS. డెఫినేషన్ మాత్రికా వ్యత్యయం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మాత్రికా వ్యత్యయం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. మాత్రికా వ్యత్యయం అంటే ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్లోని అడ్డు వరుసలు నిలువు వరుసల్ని పరస్పరం అడ్డు వరుసలు ORR నిలువు వరుసల్ని ఏదైనా ఒకదాన్ని పరస్పరం ఇంటర్చేంజ్ చేయగా వచ్చే మాత్రికని మనం మాత్రికా వ్యత్యయము అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాత్రిక AIJ మాట్రిక్స్ తీసుకొని ఆఫ్ ఆర్డర్ M/n అనే మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ చేయటం వల్ల అప్పుడు అదే మ్యాట్రిక్స్ AIJ ఆఫ్ N/m
అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు అవుతాయి, నిలువు వరుసలు అడ్డు వరుసలుగా కన్వర్ట్ అవుతాయి. దాన్నే మాత్రిక వ్యత్యయము. సో దీనికి డెఫినేషన్ కన్నా ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే A = 1 2 3 3 2 1 2/3 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్న మాత్రిక ఇచ్చారు. దీన్ని ట్రాన్స్పోజ్ A⁻T ట్రాన్స్పోజ్ పేరులోనే ఉంది T ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగాను లేదా నిలువు వరుసలను అడ్డు వరుసలుగాను మార్చవచ్చు. మాత్రికను వ్యత్యయ మాత్రిక అని చెప్పుకున్నాం కాబట్టి 1 2 3 అడ్డంగా ఉంది రో 1 2 3 కాలంగా రాసాం, నిలువుగా రాసాం అనమాట. 3 2 1 అడ్డంగా ఉంది, అదే 3 2 1ని నిలువుగా రాసాం అనమాట. అంటే ట్రాన్స్పోజ్ అంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఒక మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ గాను ORR కాలమ్స్ని రోస్ గాను మార్చగా వచ్చే న్యూ మ్యాట్రిక్స్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఒక మాత్రికలో అడ్డు వరుసలు నిలువు వరుసలు కానీ లేదా నిలువు వరుసలు అడ్డు వరుసలు కానీ మార్చగా వచ్చు నూతన మాత్రికనే మనం మాత్రిక వ్యత్యయము అని అంటాం. ఇక ఉదాహరణ చూసినట్లు మీకు చాలా క్లియర్గా కనబడుతుంది. దీని ట్రాన్స్పోజ్ని A⁻T ఒక మాత్రిక యొక్క ట్రాన్స్పోజ్ A⁻T ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి A⁻Tతో సూచిస్తామన్నమాట. చూస్తే ఇక్కడ 2 అడ్డు వరుసలు ఉన్నాయి 1 2 3 3 2 1 ఆ 2 అడ్డు వరుసలు నిలువుగా 1 2 3 3 2 1 నిలువుగా రాసినప్పుడు దీన్ని మాత్రిక వ్యత్యయం అని అంటారు. వ్యత్యయ ధర్మాలు మాత్రిక వ్యత్యయ ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేసి అగైన్ మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఆ మ్యాట్రిక్సే వస్తుంది. ఇంకా మనకు 4 ధర్మాలు చెప్పుకుంటాం. దానిలో మొదటిది ఏంటంటే ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ ఆ మ్యాట్రిక్స్కే మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే గివెన్ మ్యాట్రిక్సే వస్తుంది. రెండోది కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ ఆఫ్ అంటే స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు ఒక మాత్రికను సంఖ్యతో గుణించినప్పుడు ఆ వచ్చిన ఆన్సర్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసి సంఖ్యతో గుణించినప్పటికీ అదే ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ KA హోల్ డాష్ అంటే KA పవర్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు K ఇంటూ A డాష్. అలాగే థర్డ్ కండిషన్ ఏంటంటే 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసి ట్రాన్స్పోజ్ చేసే వచ్చే మ్యాట్రిక్స్ని ఇండివిజువల్గా ఆ ఇచ్చిన 2 మ్యాట్రిక్స్ని దేనికి దాన్నే ట్రాన్స్పోజ్ చేసి యాడ్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటంటే 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసి ట్రాన్స్పోజ్ చేస్తే AB హోల్ డాష్ A ఇంటూ B హోల్ డాష్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అనేది ఈ 2 మ్యాట్రిసెస్ని ఇండివిజువల్గా ట్రాన్స్పోజ్ చేసి తర్వాత B మ్యాట్రిక్స్ ఇంటూ A మ్యాట్రిక్స్ చేస్తే మనకి ఇచ్చిన ఆన్సర్ వస్తుంది. AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ B డాష్ ఇంటూ A డాష్. ఇది ప్రాపర్టీస్ ధర్మాలు. ఇవి మనకు లెక్కలు చేయడానికి ఉపయోగపడతాయి. సో మనకి వ్యత్యయ ప్రాపర్టీస్ అంటే వ్యత్యయ ధర్మాలు ట్రాన్స్పోజ్కి 4 ఉన్నాయి. ఈ 4 A డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ A, KA హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ K ఇంటూ A డాష్, A ప్లస్ B హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ A డాష్ ప్లస్ B డాష్. ఫోర్త్ వన్ AB హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ B డాష్ ఇంటూ A డాష్. నెక్స్ట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒకటి సౌష్టవ మాత్రిక, సెకండ్ డెఫినేషన్ ఈజ్ వక్ర సౌష్టవ మాత్రిక, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, వక్ర సౌష్టవ మాత్రిక అంటే ఏంటి? A ఈక్వల్ టు A డాష్ అయ్యేటటువంటి చతురస్ర మాత్రికను మనం సౌష్టవ మాత్రిక అని అంటారు. ఇంగ్లీష్లో ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A సెట్ టు సిమెట్రిక్ ఇఫ్ A ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్. అంటే ఒక మాత్రిక చతురస్ర మాత్రిక తీసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలు గాను లేదా నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చినప్పటికీ మళ్ళీ అదే మాత్రిక వచ్చినట్టయితే అటువంటి చతురస్ర మాత్రికను అటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ను మనం సౌష్టవ మాత్రిక అని అంటాం. ఉదాహరణ చూడండి 1 0 0 1 దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే 1 0 0 1. సో దిస్ మ్యాట్రిక్స్ A ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ సౌష్టవ మాత్రిక అని అంటాము. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ వక్ర సౌష్టవ మాత్రిక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్.
ఇక్కడ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ ట్రాన్స్పోజ్ అన్నా ఏ పవర్ టీ అన్నా ఏ పవర్ డాష్ అన్నా రెండింటికి అర్థం ఒకటే అని చెప్పుకున్నాము. ఏ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అయ్యేటటువంటి చతురస్ర మాత్రిక, అంటే సౌష్ఠవ మాత్రిక అవ్వాలన్నా అది చతురస్ర మాత్రిక అవ్వాలి, వక్ర సౌష్ఠవ మాత్రిక అవ్వాలన్నా అది చతురస్ర మాత్రిక అవ్వాలి. కాబట్టి ఈ రెండిట్లో ఏది కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయ్యి ఈ కండిషన్ ప్రూవ్ అవ్వాలి. ఏ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అయ్యేటటువంటి చతురస్ర మాత్రికను వక్ర సౌష్ఠవ మాత్రిక అని అంటారు. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెట్ టు స్క్యూ సిమెట్రిక్ ఇఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ పవర్ టీ. అంటే చూసుకోండి ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 0 -2 2 0 ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దీన్ని ట్రాన్స్పోజ్ చేసినట్టయితే ఏ పవర్ టీ ఈక్వల్ టు 0 2 -2 0 వస్తుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసినట్లయితే -0 -2 0 2 0 దట్ ఈక్వల్ టు minus a. This implies a transpose equal to minus a. Minus ని left side తీసుకొస్తే minus a transpose equal to capital A. So this is the example for skew symmetric matrix. Example మీరేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం నేను ఎగ్జాంపుల్ ప్రూవ్ చేశాను. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినేషన్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఏ ఈక్వల్ టు -1 2 3 2 5 6 3x7. ఏ ఒక సౌష్ఠవ మాత్రిక అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ఏ ఈజ్ సిమెట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చి అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. సొల్యూషన్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ఒక సౌష్ఠవ మాత్రిక. బై ది డెఫినేషన్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇంత మునుపు మనం నేర్చుకున్న సౌష్ఠవ మాత్రిక నిర్వచనం ప్రకారం ఏ ఈక్వల్ టు ఒక మాత్రిక సౌష్ఠవ మాత్రిక అవ్వాలంటే ఆ మాత్రిక ఈక్వల్ టు ఆ మాత్రిక ట్రాన్స్పోజ్ అవ్వాలి. అంటే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలి. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏ అనేది రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ అనే మాత్రికని ట్రాన్స్పోజ్ చేసాం. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను లేదా నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చి రాయటం అనమాట. రెండిట్లో ఒకటే చేయాలి, రెండు చేస్తే మళ్ళీ ఇచ్చిన మాత్రిక అయిపోద్ది. కాబట్టి రెండిట్లో ఒకటే చేసాం. 1 -1 2 3 అడ్డంగా ఉన్న రోని నిలువుగా రాసాం. చేసుకొని రెండు మ్యాట్రిక్స్ని ఈక్వల్ చేస్తే ఇరువైపులా కంపేర్ చేస్తే బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ 6. ఏ ఈక్వల్ టు 0 2 1 -2x 0 -2 -1 x 0. ఏ ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే x విలువ ఎంత. ఫైండ్ ఎక్స్ ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అన్నారు. ఏ అనేది వక్ర సౌష్ఠవ మాత్రిక ఇచ్చారు, అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి ఏ ఈక్వల్ టు -a డాష్ ఏ ఈక్వల్ టు -a డాష్ ఏ అనే మ్యాట్రిక్స్ రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ మైనస్కి మైనస్ ఏ డాష్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసి రాసి బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే అంటే ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ థర్డ్ ఎలిమెంట్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 9 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు -2 -2 ప్లస్ ఎక్స్ వాల్యూ ఈజ్ 2.